క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ 18 ఏళ్లు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం అంటూ చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ చేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి క్యాన్సర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని ముందే ఆ డిసీజ్ని ముందే డయాగ్నోస్ చేయడానికి ఆ క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మహిళల్లో రొమ్ము గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు, గ్రామ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకు మొబైల్ స్క్రీనింగ్ వాహనం, ఏటా 20% జనాభాకు పరీక్షలు, 5 ఏళ్లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోని స్క్రీనింగ్, తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు, ప్రపంచ బ్యాంక్ నిధులతో కార్యక్రమం అంటూ చూస్తున్నాం. ఇది మంచి ప్రయత్నం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైద్య శాఖ తీసుకున్న ఒక మంచి ప్రయత్నంగా మనమైతే చెప్పొచ్చు. కానీ ఇక్కడ మంత్రి గారు ముద్రిద్ర వీడితే చాలా బాగుంటుంది. సో ఆయన వీడడు, ఈ శాఖ బాగుపడదు. రాచపుండు క్యాన్సర్ పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పిడిస్తున్నటువంటి మహమ్మారిలో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఒక్క ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన 4 ఏళ్లలో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49,166గా ఉంది. చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకుండా బాగా ముదిరి చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతోంది. ఈ దశలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి, అన్ని గ్రామాల్లో కూడా ఈ టెస్టింగ్ సెంటర్లు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్ ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తుంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్నటువంటి కేసుల్లో 41% వరకు ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రోగులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ 3 కేటగిరీలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే క్యాన్సర్ పరీక్షల కోసం ప్రభుత్వం 10 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రాంతీయ కేంద్రాలను 2 దశలో ప్రారంభించింది. మొదటి దశలో భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో ఒక్కో చోట 50 కోట్ల చొప్పున వెచ్చించి ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. తదుపరి దశలో మరో 5 చోట్ల ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్కు మెడికల్, సర్జికల్, రేడియోథెరపీ సేవలు అందిస్తారు. దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక్కడ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్ వాహనం సేవలు ప్రవేశపెడతారు. ఈ వాహనంలో ఆంకాలజిస్టులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతి గ్రామంలో స్క్రీనింగ్స్ అంటూ చూస్తా ఉన్నాం మహిళలకు ప్రత్యేకంగా. ఇలా మొత్తానికైతే పెద్ద ఎత్తున క్యాన్సర్ను నిర్ధారించడానికి 18 ఏళ్ళు దాటిన వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులతోటి ఒక కేంద్రాలను ఏర్పాటు చేసి ఫ్రీగా డయాగ్నోస్ చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ప్రభుత్వానికి ఒక మంచి పేరైతే వస్తుంది. అది అందరూ కూడా గమనించాలి.